ఫ్రెండ్స్ ఇతను ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటే అతని చేతిలో ఉన్న డబ్బుల్ని ఇతను ఎలాగైనా కొట్టేయాలని చెప్పి పక్కనున్న అతను ప్లాన్ చేస్తూ ఉంటాడు. అతను తన కూతురు ఆపరేషన్ కోసం ఈ డబ్బుల్ని బ్యాంక్ నుంచి తీసుకొని వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. అయితే అతన్ని ఫాలో చేసుకుంటూ వెనకాలే హాస్పిటల్ దాకా వస్తాడు. హాస్పిటల్ వెళ్తే దొరకడు అని, అన్న ఒక నిమిషం ఆగండి, ఈ అడ్రస్ ఎక్కడో చూసి చెప్తారా అని అతని చేతిలో ఉన్న డబ్బుల్ని లాక్కొని పారిపోతుంటాడు. కట్ చేస్తే ఈ అబ్బాయి మెకానిక్ షెడ్ లో పని చేస్తూ, అన్న నా పని కొంచెం పూర్తయిపోయింది, నేను ట్యూషన్ వెళ్ళనా అంటే, ఇంకా పని పూర్తి కాలేదు కదా, ట్యూషన్ అంటున్నావు కదా, ఇక బయలుదేరి వెళ్ళరా అని చెప్పి పంపించేస్తాడు. ఈ అబ్బాయి వస్తున్నప్పుడు ఇతను తగలడంతో, అన్న ఏమైంది, ఎందుకంటే కంగారు పడుతున్నాడు అంటే, ఆ కుర్ర నా డబ్బుల్ని తీసుకుని పారిపోతున్నాడు, ఆ హాస్పిటల్లో నా కూతురు చావు బతుకుల్లో ఉంది అని అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే, ఇతను ఎటు వెళ్ళాడో అని చెప్పి అతన్ని వెంబడిస్తూనే ఈ కుర్రాడు వెళ్తూ, అన్న అతని కూతురికి ఆపరేషన్ చేయించాలంటే ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే, అతను బస్ ఎక్కి అక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని బస్ వెనకాలే చాలా దూరం అరుస్తూ పరిగెడుతుంటాడు. కానీ కుర్రాడి గొంతు బస్సులో ఉన్న వాళ్ళు ఎవరికి వినబడద్దు. వీడేంటి ఇంకా రావట్లేదు, షెడ్ లో ఇంకా చాలా బండ్లు ఉన్నాయి రిపేర్ చేయాల్సినవి, వీడు తొందరగా వస్తే బాగుండు అనుకుంటూ ఉండగా, బాస్ నేను వచ్చేసాను అంటే, రే తొందరగా ఈ బైక్ ని కాస్త చూడరా అని చెప్పి అతను కూర్చుంటాడు. అన్న ఈ స్కూటీ బ్రేక్ పడట్లేదు, కాస్త రిపేర్ చేయండి అంటే, అక్కడ పెట్టండి సార్ అని చెప్తూ తొందరగా రిపేర్ చేయండి అని చెప్పి కూర్చుంటాడు. వీడే కదా నిన్న పక్కూర్లో ఒక అంకుల్ డబ్బుల్ని దొంగలించి పారిపోయింది, వీడిని ఊరికి వదలకూడదు అంటుండగా, చోటు ఆ స్కూటీ యొక్క బ్రేక్ ని కాస్త రిపేర్ చేయరా అని చెప్పి అంటూ ఉంటాడు. అతనికి తెలియకుండా డిక్కీని ఓపెన్ చేస్తే అంకుల్ డబ్బులతో పాటు వేరే వాళ్ళ డబ్బులు కూడా కనిపిస్తాయి. వీని ఊరికే వదలకూడదు అని చెప్పి ఆ డబ్బులన్నింటినీ ఈ అబ్బాయి దాచిపెట్టుకొని, అన్నా ఈ బ్రేక్ ఫిక్స్ చేసి అయిపోయింది అని చెప్తే, సార్ మీ స్కూటీ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. వెంటనే అతను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోగానే ఆ డబ్బుల్ని తీసుకొని నిన్న నైట్ నుంచి అక్కడే ఉన్న ఈ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుల్ని అయితే అతనికి ఇచ్చేసి, నేను మీ డబ్బులతో పాటు కొన్ని డబ్బులు ఎక్స్ట్రా తీసుకొచ్చాను అంటే, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను బేటా అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, అదే మీరేదైనా ప్రాబ్లంలో ఉంటే ఫస్ట్ మీరు ఎవరికి కాల్ చేస్తారో వాళ్ళ నేమ్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్